ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సభాయ నమః. వైశాఖ శుద్ధ పంచమి సనాతన ధర్మావలంబీకులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి పర్వదినం. ఎందువలన అంటే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అంటాం. ఈవేళ సనాతన ధర్మము పరిఢవిల్లుతున్నది అంటే శంకర భగవత్పాదుల వారి విశేష ప్రయత్నము కృషి ఫలితమే. ఈవేళ సనాతన ధర్మంలో వేదోక్తంగా అంటే వేదంలో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. సకల మానవాళికి అర్థమయ్యే విధంగా శంకర భగవత్పాదుల వారు సూత్రీకరించి కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు, ఇటు ద్వారక నుండి పూరీ వరకు భారతదేశంలోని ఎల్లలన్నింటినీ కూడా ఆయన పాదచారులై తిరిగి సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహనీయులు, మహాపురుషులు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాహ అంటుంది. అంటే పరమేశ్వరుడు భూమి మీదకి రాదలుచుకొని శంకరుల వారి రూపంలో, శంకరాచార్య రూపంలో వచ్చారు. ఆది శంకరులు అని ఆయనకి పేరు. షణ్మత స్థాపనాచార్యులు, శంకర భగవత్పాదులు అని వేరు వేరు పేర్లతో ఆయన్ని పిలుస్తూ ఉంటాం. శంకర భగవత్పాదులు అంటే ఎవరి పాదం పట్టుకుంటే భగవంతుడి పాదం చూపెట్టగలరో వారిని భగవత్పాదులు అంటారు. శంకరాచార్యుల వారు వారి అవతారం ప్రారంభించే సమయానికి 72 అవైదిక మతాలు దేశంలో పేట్రేగిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అని, మతము అంటే మతిలో నుండి వచ్చినటువంటిది అని ఒక నిర్వచనం చెప్తారు మతానికి. కానీ సనాతన ధర్మము వేద ప్రతిపాదితమైనటువంటి వైదిక ధర్మము. వైదికము అంటే వేదం ఎలా చెప్పిందో అలా జీవనం గడపటం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు శంకర భగవత్పాదుల వారే స్వయంగా. అంటే వేదం ఎలా చెప్పిందో అలా కనుక నీ జీవితం గడుపుకున్నావంటే నీకు ఏ ఇబ్బంది రాదు
ఆనందంగా, సుఖంగా, సంతోషంగా నీ జీవితాన్ని గడిపేస్తావు అని చెప్తూ వేదాంతంలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బలంగా రూఢీ చేశారు శంకర భగవత్పాదులు. 72 అవైదిక మతాలు అంటే అవి కూడా వేదంలో ఉన్నట్లుగానే కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి కర్మకాండ, కర్మలను మాత్రమే చేస్తూ వెళితే మోక్షము రాదు, మానవ జీవితం యొక్క లక్ష్యము పరమార్థము నెరవేరదు అని గట్టిగా వాదించి కర్మలు మాత్రమే కాకుండా కర్మతో భక్తిని జోడించి జ్ఞాన సముపార్జన చెయ్యాలి, ఇది వేదము యొక్క హృదయము అని అందరికీ చాటి చెప్పిన మహనీయుడు ఆయన. శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడిలో జన్మ పొందారు. వారి తల్లి ఆర్యాంబ, తండ్రి గారు శివగురు. వీరిద్దరూ కూడా పరమ శివభక్తులు. ఉత్తమ ఇల్లాలు ఆమె. నిరంతరము శివసేవలో శివభక్తి తత్పరుడై ఉన్నటువంటి శివగురు వారికి సంతానలేమి కొద్దిగా క్లేశాన్ని మిగిలిస్తే పరమేశ్వరుడి గురించి పూజ చేశారు. ఒకనాటి రాత్రి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి, మీకు అల్పాయుష్కుడైనటువంటి మేధావి అయినటువంటి కుమారుడు కావాలా, లేక మేధస్సు లేనటువంటి వాడు కావాలా అని కోరతారు పరమేశ్వరుడు. వారు మేధోజనితమైనటువంటి కుమారుడినే కోరుకుంటారు. తథాస్తు అని పరమేశ్వరుడు అంతర్ధానమైపోతారు. ఆ తర్వాత వైశాఖ శుద్ధ పంచమి నాడు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో కాలడి అనేటువంటి క్షేత్రంలో వారి జననం. 787వ సంవత్సరమని కాదు ఇంకా అంతకన్నా ముందే అని, క్రీస్తు పూర్వమే జరిగిందని వేరు భాష్యాలు ఉన్నప్పటికీ మనము ప్రామాణికంగా మనకి కనబడుతున్నటువంటి విషయముగా మనం స్వీకరించవలసింది 780 సంవత్సరంలో. ఆగిన 32 సంవత్సరాలు మాత్రమే ఈ భూమండలం మీద తిరిగాడారు. కేవలంగా 32 సంవత్సరాలు. కానీ ఈ 32 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో. శత్రు సంహారము అంటే మామూలుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ద్వాపర యుగాంతమయ్యిన తర్వాత కలి ప్రవేశించింది. కలిలో ఎవరి వాదనలు వారివి. శాక్తేయులని, గాణాపత్యులని, కాపాలికులని, భైరవారాధకులని, ఎవరికి వారు మా దైవం గొప్పది అంటే మా దైవం గొప్పది అని వారికి తోచిన విధంగా ధర్మాన్ని ఆచరించటం ప్రారంభించారు. ఈ మధ్యలో బౌద్ధ మతం వేళ్ళు ఉన్నింది. వేదంలో కొన్నిటిని అంగీకరించినటువంటి మతం అది. అలాగే జైన మతం. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సామాన్య ప్రజానీకమందరికీ అర్థం కానటువంటి విషయం ఎవరో ఒకరితో కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతున్నది. భూమండలం మీద ధర్మ సంస్థాపన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినది. శత్రు సంహారం ఒక్కటి కూడా కావించకుండా, అంటే ఒక్క నెత్తురు బొట్టు చిందించకుండా
అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపన చేసినటువంటి మహనీయులు శంకర భగవత్పాదులు వారు. ఆయన జన్మ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల వయసులోనే అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశారట. 20 సంవత్సరాల వయసు పడుతుంది, ఒకసారి చెప్తే చాలు ఆయనకు వచ్చేసేదట. ఆచార్యులు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. దురదృష్టవశాత్తు ఆయనకి 3 సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి గారు కాలం చేశారు. ఆర్యాంబ శంకరుడు. శంకరుడు అంటే బాలశంకరుడు. ఆయన బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ బ్రహ్మచర్య వ్రతంలో భాగంగా భిక్షాటన చేస్తూ ఒక ఇంటి ముందుకి వచ్చి 5 సంవత్సరాల వయసులో ఆర్యాంబ గారు ఆయనకి బంధువుల సహాయంతో ఉపనయనం చేస్తారు. 5 సంవత్సరాల వయసులో 5 సంవత్సరాల వయసులో ఒక ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటే ఒక వృద్ధ స్త్రీ, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, ఈ ఒక్క ఉసిరికాయ మాత్రం ఉన్నది అని ఆవిడ ఆయనకి భిక్షాపాత్రలో వేస్తే ఆవిడ యొక్క దుర్భర దారిద్ర్యాన్ని చూసి చలించినటువంటి శంకర భగవత్పాదుల వారు కనకదార స్తోత్రం చేశారు. ఆ కనకదార స్తోత్రానికి సాక్షాత్ లక్ష్మి ప్రసన్నురాలై ఆవిడ ప్రత్యక్షమై, శంకర నీవు స్తోత్రం చేశావు, నీ కొరకు కాదు. ఆవిడకి అర్థమైపోతుంది కదా, భగవంత్ స్వరూపులకు మనం చెప్పక్కర్లేదు, మన మనసులో ఏముందో వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీకి పుణ్యఫలం ఏమీ లేదయ్యా, ఏ పుణ్యఫలాన్ని అడ్డుపెట్టి ఇమ్మంటావు అని ఆమె అడిగితే, ఇప్పుడు నాకు ఉసిరికాయ దానం ఇచ్చింది కదా తల్లి, ఆ పుణ్యఫలము చాలదా, దాన్ని అడ్డుపెట్టి ఆవిడికి భాగ్యం ఇవ్వాల్సింది అని ఆయన కోరతారు. కోరితే 1 గంట 45 నిమిషాల పాటు 1 గంట 45 నిమిషాల పాటు అమ్మవారు ప్రసన్నురాలై కనకధార కురిపించింది. కనకధార అంటే బంగారపు వర్షం. ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా ఆ ఇల్లు కాలడిలో శంకరుల వారి ఇంటి దగ్గర ఉంటుంది, వెళ్ళి చూసి రావచ్చు. ఆ ఇంటికి వెళ్ళి ఆవిడున్నటువంటి ఇల్లు, ఆ తరాలు ఇప్పుడు మారిపోయినాయి, కానీ ఆ పూర్వీకులు, మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారండి అని చెప్తారు అక్కడ ఉన్నటువంటి వారు. ఆ ఇల్లు కూడా మనం వెళ్ళి చూసి రావచ్చు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, మనకి సోక్రటిస్ ఎక్కడ పుట్టాడో చెప్పగలం, అరిస్టోక్రాట్ ఎక్కడున్నాడో చెప్పగలం, కానీ చాలామందికి సనాతన ధర్మావలంబీకులని చెప్పుకునేటువంటి చాలామందికి శంకర భగవత్పాదుల వారి జీవిత చరిత్ర తెలియదు. అది మనకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే దుర్భాగ్య పరిస్థితి. కానీ ఈ మహనీయుడిని స్మరించకుండా ఈవేళ మనం సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నాము, వేద ప్రతిపాదితమైనటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఆచరణ చేయగలుగుతున్నాము. తద్వారా వేదంలో చెప్పినటువంటి పుణ్యఫలము లేదా మోక్ష సాధన సాధించగలుగుతున్నాము అంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష. 5 సంవత్సరాల కాలంలో ఆయన కనకదార స్తోత్రంతో ప్రారంభం చేసి ఆ తర్వాత అనేక గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, భాష్యములు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు, ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించారు. ఈ భగవద్గీత, ఈ బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భాష్యము ఇవన్నీ సాధారణ మానవులకు అర్థం కాదు. వేదాంతంలో కొద్దిగా లోతుకు వెళ్ళినటువంటి వారికి మాత్రమే అర్థమవుతాయి.
అందుకని ప్రారంభ దశలో ఉన్నటువంటి వారి కొరకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కంకరణే అని చాలా తేలికైన పదాలతో చాలా తేలికగా వేదాంత సారాన్ని వడబోసి మన కొరకు అందించారు. అలాగే సౌందర్య లహరి, శివానంద లహరి, అంతేకాకుండా కాలభైరవాష్టకం, విశ్వనాథాష్టకం ఇత్యాదులు స్తోత్రాలు, అష్టకాలు ఏ క్షేత్రానికి వెడితే ఆ క్షేత్రంలో ఆ దేవత యొక్క స్తోత్రము చాలా తేలికగా అందరూ చదువుకోగలిగే విధంగా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని పంచాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలను శ్లోకాల రూపంలో ఇచ్చి అసలు ప్రతి వాళ్ళు తరించడానికి కావలసినటువంటి సోపానములు అంట మెట్లు మార్గము సుగమం చేసి వారికి సోపానాలు తయారు చేసి ఇచ్చారు. ఇదంతా కూడా కేవలం 32 సంవత్సరాల వయసులోనే. 32 సంవత్సరాల వయసులో ఈ రోజుల్లో లైఫ్లో అప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఒక ఇల్లు కొందామని ఆలోచన చేస్తూ ఉంటారు, లేదా ఒక ఉద్యోగంలో స్థిరపడ్డామా అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇదంతా మాయయ్య, స్థిరత్వం అనేటువంటిది లేదు అని చెప్తారు శంకర భగవత్పాదుల వారు. అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం అందిస్తూనే ఐహికమైనటువంటి విషయాలు పొందడానికి కావలసినటువంటి మార్గదర్శనం కూడా శంకరులు చేశారు. ఆయనకి 8 సంవత్సరాల వయసు. ఆ సమయంలో ఇక ఆయనకి లోపల నుంచి బోధ జరుగుతుంది. ఈ ధర్మ ప్రచారం జరగాలి అంటే ఆశ్రమం మారేది సాధారణంగా బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తారు ఎవరైనా. సో తల్లిగారు కూడా ఆవిడ అదే కోరింది, ఆర్యాంబ కూడా, నాయన శంకర నీకు 8 సంవత్సరాలు వస్తున్నాయి, ఇక నీకు వివాహం చేయవలసిన సమయం ఆసనం అవుతున్నది, నీకు వివాహం చేస్తాను రా అని ఆవిడ అంటున్నది. ఎందుకంటే ఆవిడ ఒక్కతే, ఆవిడకు ఉన్నటువంటి ఆశ్రయం ఈయనే కాబట్టి సహజంగానే ఆవిడ కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఈయనకి మాత్రం మనసులో సన్యాసం స్వీకరించాలని కోరిక. ఆశ్రమ స్వీకారం చేస్తే తప్ప ఒక దగ్గర ఉండకుండా దేశ పర్యటన. సన్యాస ధర్మం ఏమిటంటే ఎక్కడా ఒక దగ్గర ఉండకూడదు. నడిచే దేవుడని పేరున్నటువంటి కంచి పరమాచార్యులు వారు, చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక సందర్భంలో ఆయన విజయయాత్ర చేస్తూ ఉంటే ఒక చోట ఉన్నారట. అక్కడ ఆయన ప్రోగ్రాం ప్రకారంగా కొద్ది రోజులు ఉండాలి. కానీ ఆ రోజు ఆయనకి అనుకోకుండా వారి పూర్వాశ్రమంలో తల్లిగారు వచ్చారు. ఆవిడ దర్శనమైంది. మళ్ళీ మర్నాడు కూడా ఆవిడ కనబడుతోంది, దూరం నుంచి కొడుకును చూస్తున్నది. ఇది గమనించిన ఆయన, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండవద్దు, ఎక్కువ కాలం ఉంటే తల్లి తనను చూసినా తాను తల్లిని చూసినా మళ్ళీ మాయలో పడతాం, మమతానురాగాలకు చిక్కుకుంటామని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన చరిత్రలో మనకు కనబడుతుంది. కాబట్టి సన్యాసాశ్రమం స్వీకరిస్తే ధర్మ ప్రచారం సాగుతుంది. అందువల్ల ఆయన కోరతారు తల్లిని. కానీ ఒక్కగానొక్క బిడ్డవు, ఏ తల్లి కూడా వదిలిపెట్టదు కదా సన్యాసానికి కొడుకుని. ఆర్యాంబ కూడా వదలలేదు. లేదు నాయన అన్నది ఆవిడ. ఇక లీల చేయకపోతే కుదరదు. అందువల్ల ఒక రోజు పూర్ణానది సమీపంలో వారి గృహం, నివాసం ఇప్పటికి కూడా ఉంటుంది. ఆ నది మనం చూడవచ్చు. ఆవిడకి ఇబ్బందిగా ఉన్నది అని ఆయన స్తోత్రం చేసి నదిని దారి మరలిస్తారు, మరలిచ్చి ఇటువైపు తిప్పుతారు. అది కూడా చరిత్రలో మనకు కనబడుతుంది. వారి చరిత్రలో చదివితే మనం
అంటే మానవాతీత శక్తులు మానవులే సాధించగలరు. సాధన ద్వారా సాధ్యము కానిది ఏదీ లేదు అని ఆయన ఆచరించి చూపించారు గనక ఆచార్య అన్నారు. ప్రత్యక్షంగా ఆయన ఆచరించి చూపించినటువంటిది. అయితే ఒకానొక నాడు అక్కడ స్నానం చేస్తున్నారు. తల్లి స్నానం చేసి వచ్చింది, ఈయన స్నానం చేస్తున్నారు. ఆయన్ను ఒక మొసలి పట్టింది కాలు. అమ్మా, కాలు పట్టింది మొసలి. ఇప్పుడు నీవు గనక నన్ను సన్యాసం స్వీకరించడానికి ఒప్పుకుంటే ఈ మొసలి వదిలేస్తుంది. ఎందుకంటే సన్యాసం స్వీకరించడం అంటే మళ్ళీ జన్మ ఎత్తటమేనండి, ఇంకో జన్మ తీసుకోవడమే. మనకి సరదాగా కూడా చెప్తూ ఉంటారు వేదాంతంలో. ఒక ధనము కొరకు పూజ చేసేటువంటి భక్తుడు ఉన్నట్ట, లక్ష్మీ కటాక్షం కొరకు విశేషంగా పూజ చేస్తున్నాడు. ఎంతో పూజ చేశాక లక్ష్మి ప్రత్యక్షమైంది. అమ్మా, నాకు సంపద కావాలి అన్నట్టు. అంటే ఆ తల్లి అన్నదట, నాయనా, ఈ జన్మలో నీకు లక్ష్మీ కటాక్షం లేదు, కానీ నువ్వు చేసినటువంటి పూజా ఫలము మరు జన్మలో నీకు తప్పకుండా ఇస్తానని అని ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఈ భక్తుడు ఆందోళన పడ్డాడు, నిరాశకు లోనయ్యాడు, నిస్పృహ చోటు చేసుకుంది. నీరసంగా ఇంత ప్రయత్నం చేసిన తర్వాత అమ్మవారు మళ్ళీ వచ్చే జన్మలో అన్నది, ఇక నాకు వేరే మార్గం లేదు, సన్యాసం స్వీకరిస్తానని వైరాగ్యానికి లోనై సన్యాసం స్వీకరించాడు. ఎప్పుడైతే సన్యాసం స్వీకరించాడో అది పునర్జన్మ, మరణ జన్మ వచ్చింది. లక్ష్మీదేవి వాక్కు ప్రకారంగా ఆయనకి విపరీతంగా సంపద రావడం మొదలుపెట్టింది. భక్తులందరూ రావడం, కానుకలు సమర్పించడం. సన్యాసాశ్రమంలో ఉన్నాడు, అనుభవించలేడు. మనసు మాత్రం అలాగే ఉన్నది. ఆశ్రమ స్వీకారం మాత్రం చేశాడు వైరాగ్యంలో, క్షణిక వైరాగ్యంతో. కాబట్టి అలా కాకుండా శంకరులు 8 సంవత్సరాల వయసులో 8 ఏళ్లకి వేదాంగాలు, షడంగములు, శాస్త్రం, సమస్త శాస్త్రములు కూడా ఆయన అధ్యయనం చేసినటువంటి మహాజ్ఞాని గనక ఆయన చెప్పారట, అమ్మా, నీవు గనక ఒప్పుకుంటే సన్యాసము నాకు మరుజన్మ అవుతుంది గనక మొసలి వదిలివేయవచ్చు, ఒప్పుకోకపోతే మొసలి లాక్కుపోతుందమ్మా, నీ కళ్ళ ముందుంటాను అని ఆయన అనగానే అక్కడ ఎక్కువ ఆలోచించడానికి ఆర్యాంబకు అవకాశం లేదు. మొసలి పట్టింది, లాగుతున్నది. ఆవిడ వెంటనే చెప్పవలసిన సమాధానం అది. సరే, కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు కదా కుమారుడు అనేటువంటి ఆలోచనతో ఆవిడ అలాగే నాయన తథాస్తు అన్నది. దీన్ని ఆతుర సన్యాసము అంటారు. ఆతుర సన్యాసము, సన్యాసం స్వీకరించే విధానము. ఆతుర సన్యాసము మామూలుగా సాధారణంగా అయితే గురువుగారు పరీక్ష చేసిన తర్వాత శిష్యుడికి ఆ స్థాయి ఉంటే అప్పుడు సన్యాసం ఇస్తారు. ఇది ఆత్రంగా తీసుకునేటువంటి సన్యాసం అంటారు దీన్ని. కాబట్టి ఈ ఆతుర సన్యాసం తీసుకుని తథాస్తు అన్నది తల్లి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించడానికి లేదండి. సనాతన ధర్మంలో కొన్ని నిర్దిష్టంగా నిర్మోహమాటంగా చెప్పబడి ఉన్నాయి. వివాహమైనటువంటి వారైతే భార్య అనుమతి తప్పనిసరి. భార్య అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించడానికి అర్హత లేదు. అలాగే వివాహ పూర్వమైతే గనక తల్లిదండ్రులు ఇద్దరూ అనుమతి ఇవ్వవలసిందే. ఈయనకి విషయంలో అక్కడ తండ్రి లేరు గనక తల్లి అనుమతి ఇవ్వవలసిందే. తల్లి అనుమతి ఇవ్వకుండా సన్యాసం స్వీకరించడానికి అవకాశం లేదు గనక ఆయన ఆ సందర్భంలో ఆవిడ్ని కోరడం, ఆవిడ తథాస్తు అనడం జరిగింది. వెంటనే ఆ మొసలి వదిలిపెట్టేసింది. ఏమండి, మొసలి పట్టుకున్నాక ఎక్కడన్నా వదులుతుందా? మనకు వెంటనే వస్తుంది సందేహం. ఎందుకంటే మనకున్న అనుమానాలు ఇవే. ఫస్ట్ మనకు నమ్మకం తక్కువ, అనుమానాలు ఎక్కువ మనకున్నవి ఇది. అందుకని వెంటనే మనకు అనుమానం వస్తుంది. అయితే దీనికి ఇదంతా లీల, భగవన్లీలలో ఏదన్నా సాధ్యమండి. ఈ మధ్య మీకు వాట్సాప్లో చూస్తున్నారు కొన్ని విశేషమైనటువంటి ఘట్టాలు పశువుల మధ్యలో కూడా ఉన్నటువంటివి కూడా కనబడుతున్నాయి మనకి.
కనుక ఈ ఈ సందర్భంలో ఆ మొసలి కాస్త ఒక గంధర్వ రూపం దాల్చింది. గంధర్వుడు ప్రత్యక్షమయ్యి, శంకర, నీ కృప వల్ల నాకు శాప విమోచనమైనది. పూర్వాశ్రమంలో హిమవత్ పర్వతాలలో నేను ఒక గంధర్వుణ్ణి. గంధర్వులు అంటే భోగకాంక్ష ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ ఉంటుందిట, గంధర్వులకు కామం ఎక్కువ ఉంటుంది, మనుష్యులకు కనుక డబ్బు వ్యామోహం ఉన్నట్టు. కాబట్టి గంధర్వులకు కాంక్షలో ఉండి, భోగకాంక్షలో, కామవాంఛతో, ప్రియురాలతో తిరుగుతూ అటుగా వెళ్తున్నటువంటి దూర్వాసో మహర్షిని ఆయనటు వస్తే నేను లేవలేదు. పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడడం మన సాంప్రదాయం అండి. ఈ రోజుల్లో పిల్లలు లేవడం లేదు. పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు. పెద్దవాళ్ళ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, లేదా లేవకుండా కూర్చోవడం, ఇవి సాంప్రదాయం కాదు. దుర్వాసో మహర్షి వస్తే నిర్లక్ష్యం చేసినటువంటి గంధర్వుణ్ణి చూసి జలక్రీడలు ఆడుతున్నాడు తన ప్రియురాళ్లతో. దుర్వాస మహర్షి, నీకు జలక్రీడలందు ఆసక్తి ఎక్కువ ఉన్నది కదా, మొసలివైపోదువుగాక అని శపించారు. అప్పుడు ఆ మత్తంతా దిగి ఆయన కాళ్ళ మీద పడి శాప విమోచన మార్గము కోరితే శంకరుడి పాదం పట్టుకో, నీకు శాప విమోచనం అవుతుంది అంటారు ఆయన. అంటే శంకరుడి పాదం నేనెక్కడ పట్టుకోగలను స్వామి? కైలాసానికి వెళ్ళి ఆయన నన్ను అనుమతించాలి కదా, అది ఎలా కుదురుతుంది అంటే శంకరుడే నీ దగ్గరికి వస్తాడు అని ఆయన ఆశీర్వదించటం, అది ఇవాళ సంభవించింది. బాలశంకరుడు, ఆ బాలశంకరుడికి నమస్కారం చేసి ఆ గంధర్వుడు చెప్తున్నాడు, సాక్షాత్ శంకర స్వరూపము నీవు, ఇవాళ నాకు ఆ శాప విమోచనమైంది. దుర్వాస మహర్షి వాక్యము ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనము. మనకి లౌకికంగా మనకి ఇందులో ఒక సందేశం ఏముంటుందంటే, శంకర భగవత్పాదుల పాదం ఎవరైతే పట్టుకుంటారో వారికి సాక్షాత్ శంకరుడి పాదం పట్టుకున్నట్లే అన్ని క్లేశములు, అన్ని దుఃఖములు, అన్ని బాధలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. అటువంటి శంకరులు ఇక ఎప్పుడైతే తల్లిగారి అనుమతి లభించిందో ఆయన అక్కడి నుంచి తన యొక్క సన్యాసాశ్రమ విధులు నిర్వర్తించడానికి బయలుదేరారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.